జంధ్యాల గారి సినిమాల్లో అంటే ఒక రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన అల్టిమేట్ అన్నట్టుగా అయ్యారు కదా. సో ఇప్పుడు అంటే మీరు అడివిశేషని ఆయన చేత కూడా కామిక్ రోల్ చేయించారు అమితుమిలో, అట్లా ఇప్పుడు ప్రియదర్శిలో అంటే ప్రియదర్శి ఇప్పటికే ఒక కామిక్ రోల్స్ చేశాడు, అన్ని చేయగలడు కదా. ఇప్పుడు అంటే ఈ సినిమాతోటి తనకేమన్నా మరింత గుర్తింపు వచ్చే అవకాశం కోరుకుంటున్నానండి రావాలని అతనికి. అంటే అతనికి ఆల్రెడీ మంచి గుర్తింపులో ఉన్నాడు తను, ఇంకా పెద్ద స్థాయి గుర్తింపు రావాలి. ఎందుకంటే ఈ సినిమా ఇది మేము తీసిన విధానం ఏదో చిన్న కామెడీ సినిమాలో తీయలేదు, ప్రాపర్ మంచి. అంటే ఈ సినిమాలో అందరూ పాత్రలు, ఈ ఇతని మార్కెట్ ఎంత అతని మార్కెట్ ఎంత అలా కాకుండా ఈ సినిమాను మనం ఎంత బాగా తీయచ్చు అని తీయడం జరిగింది. కాబట్టి దర్శి ఈ సినిమాలో ఇట్ లుక్స్ లైక్ ఎ ప్రాపర్ ఏమంటారు స్టార్ వెహికల్ అంటాను చూడండి సినిమా. సో ఐఎమ్ హోపింగ్ దర్శి ఒక అంటే ఇప్పుడు అతను యాక్టర్ స్టార్ యాక్టర్ ఇప్పుడు ఒక స్టార్ కింద అయ్యే దానికి కూడా ఈ సినిమా ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఒక కొత్త రకమైన స్టార్డమ్ అతనికి వచ్చి ఎటొచ్చి అతను వైవిధ్యభరితమైన పాత్రలు చేయడం మాత్రం మానకూడదు, అది నా కోరిక. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు నాని తను ఎంత స్టార్ అయినా కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త రిస్కులు తీసుకుంటూ ఉంటాడు. కొత్త రకమైన ఒక పాత్రకి ఇంకో పాత్రకి సంబంధం లేకుండా చేస్తాడు. ఇప్పుడు హాయ్ నాన్నకి దాసరాకి పోలిక సంబంధం ఉండదు, అంటే సుందరానికి హిట్ కి సంబంధం లేదు. లేకపోతే మీకు శ్యామ్ సింగ్ రాయ్కి అంతకుముందు చేసిన సినిమా అదేంటది మన నిన్న వచ్చింది సరిపోతా సినిమా సంబంధం. సో అండ్ హీ ట్రైస్ టు టేక్ రిస్క్స్. అలాంటి కేటగిరీలోకి దర్శి వెళ్ళాలని నా కోరిక. అలా నటులకి లాంజివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే తను ఉంది నాకైతే నాకు తెలిసి అయితే నా నమ్మకం అది అతనికి ఉందని. ఇంకా నేను ఎప్పుడు కూడా ఏం నమ్ముతాను, అల్టిమేట్లీ యువర్ చాయిస్. ఇప్పుడు నాని అనే వ్యక్తి అష్టాచమ్మాతో బ్రహ్మాండ ప్లాట్ఫామ్ ఏర్పడిందండి అతనికి. మంచి నటుడు, సమర్థవంతుడు నటుడు క్లియర్ అయిపోయింది అందరికి. తర్వాత అతను సక్సెస్ అంటే కారణం అతనే. అంటే అతను తెలివిగా డక్కాముక్కీలు తిన్నా కింద పడినా లేచినప్పుడు సాధారణంగా భయపడిపోయి అందరూ సేఫ్ గేమ్ ఆడతారు. నాని సేఫ్ గేమ్ ఆడలా, రిస్క్ తీసుకుంటూ చేసుకుంటూ ఛాలెంజ్ చేసుకుంటూ దెబ్బలు తిన్నా కూడా. దానివల్ల ఏంటంటే నాని సినిమా అంటే సినిమా ఎలా ఉన్నా నాని కోసం వెళ్ళిపోవచ్చు అనే ఒక ఇమేజ్ ఏర్పడిపోయింది నానికి. అలాంటిది దర్శకుడు కూడా ఏర్పడాలని నా కోరిక. మొత్తానికి మీ హీరో ఒక హీరో మీరు లాంచ్ చేసినటువంటి హీరో ఒక స్టార్గా ఎదిగినటువంటి క్రమం ఏదైతే ఎవాల్వ్ అయినట్టు విధానం చూస్తే ఏమనిపిస్తుంటది? చాలా బాగుంది చూసుకున్నప్పుడు. చాలా అంటే 3 సినిమాలు చేశారు మీరు, చాలా ఆనందంగా ఉంటుంది. అంటే నేను కుర్రాడు అంటే జస్ట్ ఇలా నా ఆఫీస్ రూమ్ లోకి వచ్చి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ సార్ అని చెప్పిన వ్యక్తి అంతే కదా. తను ఫస్ట్ టైం నందిని రెడ్డి నాకు పరిచయం చేసినప్పుడు తను ఫస్ట్ యాక్చువల్లీ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చాడు. ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది నానికి, నన్ను కలవడానికి వచ్చిన రోజే. సో మొట్టమొదటిసారిగా నాని నేను ఏదో అయింది, కళ్ళకళ్ళకు కాదు, మేజర్ ఐ ఇన్ఫెక్షన్ వచ్చి కన్ను ఎరబడిపోయి నల్ల గ్లాసెస్ పెట్టుకొచ్చాడు. ఇమాజిన్ యాక్టర్ని ఫస్ట్ టైం కళ్ళు కనపడదు. కానీ తర్వాత మళ్ళీ 2-3 రోజులు తగ్గిన తర్వాత ఆడిషన్ చేశాడు, చాలా బాగా చేశాడు, చాలా మంచి యాక్టర్ అవుతాడు నాకు ముందర అనిపించింది. అంటే అతను బోత్ స్టార్ మెటీరియల్ కూడా నాకు పైగా అతనికి సినిమాల పట్ల ఉన్న ప్యాషన్, ఇంట్రెస్ట్, సినిమానే ప్రపంచం అని నమ్మిన వ్యక్తి అని మనం మీ నానితో మాట్లాడితే కాసేపు అర్థమైపోతుంది. సో అతనికి అది ఉంది, ఆ హంగర్ ఉంది ముందు నుంచి రికగ్నైజ్డ్. అండ్ అప్పుడు నాకు బాగా గుర్తున్నాయి, నానితో కూడా అన్నా, నాని నువ్వు స్టార్ మెటీరియల్వి, ఈమెయిల్ పంపించాను నానికి, అష్టాచమ్మ జరుగుతుంది నువ్వు స్టార్ మెటీరియల్వి, నా నమ్మకం ఇది. కానీ నువ్వు ఎంత జాగ్రత్త పడతావు, నువ్వు నీ చాయిసెస్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్, బట్ ఇఫ్ యూ చూస్ కేర్ఫుల్లీ యు ఆర్ డెఫినెట్ స్టార్ మెటీరియల్ అని నేను చెప్పాను. శ్రీనివాస్ అవసరాలు కూడా చెప్పాను, మీ ఇద్దరు మీ పదాల్లో మీరు ఎంచుకున్న మార్గాన్ని బట్టి మీకు నచ్చిన సక్సెస్ మీకు వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఆయన కూడా టాలెంటెడ్ కదా శ్రీనివాస్ కూడా. సో ఆ విధంగా ఇప్పుడు నాని అంత ముఖ్యంగా ఏదో వన్ ఆఫ్ ద మెనీ స్టార్స్ లా కాకుండా తనకంటూ ఒక ముద్ర నటుడి కింద ఈక్వల్లీ యాజ్ అ స్టార్, ఈక్వల్లీ యాజ్ అన్ యాక్టర్. ఒక అంటే కొత్త ప్రతిసారి ఏదో కొత్తది ప్రయత్నిస్తాడు ఇతను అనే ఒక నమ్మకం, రెండు అతను నాకు తెలుసు కదా, నా చుట్టాలతో అందరికి నాని అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఇష్టపడతారు అందరికి. నాకు నాని ఎంతమంది అంటారు నాతో, అందుకని నాకు చాలా చాలా గర్వంగా ఉంటుంది, చాలా ఆనందంగా కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ మంది అలా వెళ్ళగలుగుతారు జర్నీలో, వెళ్ళగలుగుతారు అన్ని రకాలుగా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ ఫర్ దాట్. అండ్ దర్శి కూడా ఇప్పుడు ఈ సినిమా ద్వారా అతనికి ఒక స్ట్రాంగర్ ప్లాట్ఫామ్, ఒక లీడ్ యాక్టర్ ప్లాట్ఫామ్ అతని భుజాల మీద వేసుకుని ఈ సినిమా మొత్తం తన భుజస్కంధాల మీద మోస్తాడు. పేరే అతనిది సారంగపాణి, ఇంకా వేరే టైటిల్ కూడా కాదు, జనరల్ టైటిల్ కాదు. సో సారంగపాణి జాతకం అనే సినిమా భుజాల మీద వేసుకుని
అతను నడపగలుగుతాడు కాబట్టి సోలో యాక్టర్ కింద కూడా హీరో కింద కూడా అతను సినిమాలు మోయగలుగుతాడు అని నాకు అనిపించింది సినిమా. సో మీ ఫస్ట్ సినిమాని చూసుకుంటే హీరోయిన్ పాత్రలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అలా కొద్దిమంది అంటే నాయకుడు ఎంత ఇంపార్టెంటో నాయక కూడా అంతే ఇంపార్టెంట్ కథకి అని నమ్మే దర్శకుల్లో మీరు కూడా ఒకరని నేను నమ్ముతాను. సో మేము మొదటి నుంచే ఆ ఫస్ట్ చూస్తే అమాయకంగా మహేష్ అంటే విపరీత విరామమైనటువంటి క్యారెక్టర్ తోటి స్వాతిని మీరు పరిచయం చేసిన విధానం అందరికీ ఆ అమాయకత్వంతో బాగా నచ్చేసింది. సో మీ తర్వాత సినిమాలో చూసుకుంటే ఒక సమ్మోహనంలో ఆ అమ్మాయి అతిథి అద్భుతం అనిపించింది. ఇప్పుడు ఈ సినిమాలో రూపా కొడవయ్యారు అంటే మిగతా అంటే జనరల్గా చూసుకుంటే ఒక గ్లామరస్ హీరోయిన్ అని కాకుండా సో ఈ అమ్మాయిని ఎంచుకోవటంలో ఏంటి? ఒకటి తెలుగు అండి, ఇది చాలా చాలా డైలాగ్ వర్డ్ ప్లే ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఓకే, ఆ మాటలు వేగంగా మాట్లాడగలిగే తెలుగు బాగా మాట్లాడగలిగే అమ్మాయి కావాలి ముందు. ఒక రెండు మూడు చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి సినిమాలో. అమ్మాయితో ఉన్న సీన్సే భావోద్వేగాలు ఉంటాయి, మిగతా అంతా హాస్యరసంగా ఉన్నా కూడా ఆ సీన్లో తెలుగు భాష నేను రాసిన డైలాగ్ని సరిగ్గా న్యాయం చేయగలిగేవాడు కావాలి. నేను ప్రాంప్టింగ్ అసలు అలౌ చేయను సెట్ మీద. నాన్ తెలుగు వాళ్ళైనా నేర్చుకుని వాళ్ళకి 2-3 వారాల క్రితమే స్క్రిప్ట్ వాళ్ళు చదువుతారు, వాళ్ళకి ఇచ్చేస్తాము. ఇంగ్లీష్లో వాళ్ళకి తెలుగు ఇంగ్లీష్లో రాసి ఇచ్చేస్తాము. మేము మొత్తం రీడింగ్ సెషన్స్ చేస్తాము, అంతా ఉంటుంది. కాబట్టి నో ప్రాంప్టింగ్ ఆన్ ద సెట్. అలా కాకుండా అసలు అది కూడా లేకుండా అసలు తెలుగు అమ్మాయి అయితేనే ఎంత హాయిగా ఉంటుంది. ఈ సినిమాలో స్పెషాలిటీ అష్టాచెమ్మ తర్వాత బహుశా అమితుమి కూడా ఈ మూడోది ఇది పూర్తి తెలుగు వాళ్ళు. ఒక్కళ్ళు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పకుండా ఎవరికి వాళ్ళే డబ్బింగ్ చెప్పుకున్న తెలుగు వాళ్ళ సినిమా ఇది. అమితుమి కూడా ఇది కూడా అంతే. సో అలాంటి అమ్మాయి కావాలి. ఇంకోటి తెలుగు అమ్మాయిలా ఉండాలి. తెలుగు వాళ్ళ అందం వేరేగా ఉంటుంది. అంటే మన వాళ్ళు తెల్లగా అంటే మామూలుగా రెగ్యులర్ నార్త్ ఇండియన్ బ్యూటీలు తక్కువ మంది ఉంటారు, ఫేర్ స్కిన్ వాళ్ళు. నాకు చామన్ ఛాయ నాకు ఇష్టం యాక్చువల్లీ. స్క్రీన్ మీద బాగా రిఫ్లెక్ట్ అవుతుంది చామన్ ఛాయ. స్కిన్ టోన్ చాలా బాగుంటుంది చామన్ ఛాయ. మీకు అమెరికా వాళ్ళందరూ ఎప్పుడు సంటాన్ అని బీచ్లో పడుకునేది మన కాంప్లెక్షన్ కోసం. స్పానిష్ వాళ్ళకు ఉంటుంది చూడండి ఒక స్కిన్ టోన్. అది నాకు అదొకటి. 2 తెలుగు రావాలి. 3 ఇమ్మాయి నాకు ఉమామహేశ్వర ఉగ్రరూపంలో నచ్చింది, చాలా బాగా చేసింది అనిపించింది. తర్వాత నాకు ఆన్ అండ్ ఆఫ్ అమ్మాయి డాన్స్ వీడియోలు అవి చూసాను నేను. మంచి డాన్సర్ అమ్మాయి, చేసింది మంచి డాన్సర్ కూడా అమ్మాయి. డాన్స్ వీడియోస్ అవి చూసాను. అండ్ నేను పిలిచి ఆడిషన్ చేసినప్పుడు నాకు చాలా నచ్చింది. చాలా చాలా బాగా చేస్తుంది సినిమాలో. మీరు అంటే తెలుగు అమ్మాయిల్లో ఉన్న పొటెన్షియల్ ఏమిటి, నట్టిగా అంటే భాష తెలియడం వల్ల వచ్చే అడ్వాంటేజ్, రచనని అర్థం చేసుకోగలిగే ఎబిలిటీ, నువాన్స్ని అర్థం చేసుకోగలిగే సమర్థత ఎంత పెరుగుతుంది భాష తెలిస్తే. పాపం భాష తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు అదితిరావతి నేర్చుకుందండి తెలుగు. తనే డబ్బింగ్ తెలుగు అమ్మాయి. నివేతా థామస్ ఇప్పుడు మనంత బాగా మాట్లాడేస్తుంది. కృతి శెట్టి అద్భుతంగా మాట్లాడుతుంది తెలుగు. వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. బట్ ఎంత వచ్చే జనరేషన్ అందరూ కూడా చాలా స్పీడ్గా నేర్చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి నాకు ప్రత్యేకంగా కొంచెం నిజంగా ఏమంటారు నేటివ్ తెలుగు అమ్మాయిలాగా అనిపించాలి, ఉండాలి. అందుకని నేను రూపా అనుకున్నాను. రూపానే కాదు, 3-4 నేను కన్సిడర్ చేసినప్పుడు రూపా నాకు అందరికంటే స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్ అనిపించింది. యాక్టింగ్ పరంగా, లాంగ్వేజ్ పరంగా అండ్ లుక్స్ పరంగా. ఆ అమ్మాయిలో ఒక అందమైన అచ్చమైన తెలుగు కనపడుతుంది. మన ఇంట్లో మనం చూడండి పెళ్లిలో అక్కడ చూస్తుంటే చాలా అందంగా ఉందని, అలాంటి తెలుగు అమ్మాయి. అలాంటి అందుకని అది కావాలి అనిపించింది. కొంత మోడర్న్ డ్రెస్సులు, ట్రెడిషనల్ డ్రెస్సులు కూడా ఈక్వల్గా క్యారీ చేయగలగాలి. ఈ సినిమాలో అమ్మాయి హ్యుండాయ్ షోరూంలో మేనేజర్. సో వాళ్ళ యూనిఫామ్ వేసుకుని ఉండాలి, తర్వాత గబుకు చీర కట్టుకున్నా బాగుండాలి, జీన్స్ వేసుకున్నా బాగుండాలి, చుడిదార్, అన్ని రకాల డ్రెస్సులు కాన్ఫిడెంట్గా క్యారీ చేయగలగాలి. అది ఒకటి అమ్మాయిలో ఉంది. షీ హాజ్ అ నైస్ ఫిగర్ విచ్ కెన్ క్యారీ ఎనీ డ్రెస్. అదొకటి అనదర్ అడ్వాంటేజ్. అండ్ ఈ 3 ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వెన్నెల కిషోర్, ప్రియదర్శి, హర్ష, నరేష్ గారు, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరం, వీళ్ళందరూ ముందు నిలబడాలంటే మీరు తత్తమమ్మ అన్నారనుకోండి తెలుగు వాళ్ళకి టార్చర్. సార్ సార్ మేము చచ్చిపోతున్నాం అంటారు. అందుకని వాళ్ళందరితో ధీటుగా కూడా నిలబడగలిగింది అమ్మాయి. అందుకని నాకు చాలా అంటే హిందా షోరూమ్ కి ఏదైనా కొనడానికి వస్తాడు మనడు వెహికల్ మీరు చూడండి సినిమా, మీరు చూడాలి, చూస్తే మీకే తెలుసు. సో మొత్తానికి సారంగపాణి జాతకాన్ని మార్చేసి అమ్మాయి పేరేంటి సినిమా? అమ్మాయి పేరు మైథిలి. ఓకే, సారంగపాణి వర్సెస్ మైథిలి. సో కాబట్టి మంచి పాత్ర చాలా బాగా చేస్తుంది. సో ఆ అమ్మాయి కూడా ఈ సినిమా మంచి
ప్లాట్ఫామ్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు వస్తున్నారు ఇప్పుడు, కానీ లీడ్ రోల్స్కి వెళ్ళగలిగే తెలుగు అమ్మాయిలు రావాలి. పెద్ద పెద్ద నటులతో పాటు చేయగలిగే తెలుగు అమ్మాయిలు ఇప్పుడు వస్తున్నారు నాకు అనిపిస్తుంది. అంటే మీరు కూడా కొంతవరకు తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను 12 సినిమా అండి, దాదాపు నా సినిమాల్లో 7 to 8 సినిమాల్లో తెలుగు వాళ్ళు హీరోయిన్. స్వాతి, ఈషా, తర్వాత ఇమ్మాయి, అంటే మీరు అదితిరావు తెలుగు కింద వేసేస్తే అదితి. నేను పనిచేసిన నాన్ తెలుగు వాళ్ళు కూడా తెలుగు నేర్చుకున్నారు. ఇప్పుడు కృతి శెట్టి బ్రహ్మాండంగా మాట్లాడింది, నివేద, తను, సురభి, భూమిక, ఈ నలుగురే ప్రాబ్లీ నేను వర్క్ చేసిన నాన్ తెలుగు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. కొంతమంది రిపీట్ అయ్యారు. స్వాతి 2 సినిమాలు చేసింది, ఈషా 2 చేసింది, ఈషా 3 చేసింది. ఇప్పుడు తనెవరు మన అదితి అఫ్ కోర్స్ 2 చేసింది, మీ కూడా చేసింది. సో బేసికలీ అఫ్ కోర్స్ నివేత కూడా రిపీట్ చేసింది. వీలో నివేతనే డబ్బింగ్ చెప్పింది, పూర్తిగా తెలుగు డబ్బింగ్ తనే చెప్పింది. సో నాకు జనరల్గా నాకు నచ్చిన నటులు నేను రిపీట్ చేస్తాను. బికాజ్ ఒకటి స్వార్థం ఏంటంటే శ్రమ ఉండదు, భాష తెలుసు, మన నేను ఎలా వర్క్ చేస్తానో తెలుసు కాబట్టి ఫట్ వాళ్ళు తొందరగా చేస్తారు. 2 మన సినిమాలో మన వాళ్ళని హీరోయిన్ కింద పెట్టుకుంటున్నాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టం. మలయాళీ సినిమాలో, తమిళ సినిమాలో హ్యాపీగా పెడుతూ ఉంటారు. నార్త్ ఇండియన్స్ పెట్టినా చాలా మంది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అందుకని నాకు చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది తెలుగు సినిమాలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్ కింద ఉండాలి కదా. తెలుగు హీరోగా ఉన్నప్పుడు తెలుగు అమ్మాయిలు ఎందుకు అదే సమూహం ఎందుకనో ఎక్కువ మంది రావట్లేదు ఈ సినిమా అంటే కొంత ఒక రకమైన అది ఇమోషనల్లీ రిస్కీ ప్రొఫెషన్ అండి కొంచెం. ఎందుకంటే మీకు ఎంతైనా మీ శరీరం అనేది కూడా భాగం అయిపోతుంది కదా డిస్ప్లేలో. అయినప్పుడు దాన్ని ఎంత మెచ్యూర్గా హ్యాండిల్ చేయగలము ఆ ఎమోషనల్ స్ట్రెస్ని. 2 చాలా ఆకర్షణలు చాలా ఉన్న ఫీల్డ్ అది. సో తల్లిదండ్రులు కూడా భయపడతారు, అమ్మ వీళ్ళు వెళ్తే వీళ్ళు ఎక్కడైనా పొరపాటు సరిపోతుందేమో అని రెప్యుటేషన్ పరంగా కూడా వరి అవుతారు. బయట ఏమనుకుంటారో చాలా ఉంటాయండి బాబా. ఐ డోంట్ బ్లేమ్ దెమ్. కానీ ఇప్పుడు మెచ్యూరిటీ వస్తుంది పేరెంట్స్ లో కూడా, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. లేదు ప్రొఫెషనలిజం కూడా పెరిగింది మన ఇండస్ట్రీలో, కొంత పెరుగుతూ వస్తుంది. సో భవిష్యత్తులో ఇంకా రావాలని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు అంటే చెన్నైలో ఉన్నప్పుడు ఎక్కువ మంది రంగస్థలం నుంచి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి అలవాటు పిక్ చేసుకోవడం కూడా రంగస్థలం నుంచి పిక్ చేసుకున్నారు కాబట్టి మీకు ఎంచుకోవడం చాలా తేలికయ్యేది. ఇప్పుడు రకరకాల రంగాల నుంచి వస్తున్నారు, మోడలింగ్ నుంచి వస్తున్నారు, ఇప్పుడంటే రీల్స్ నుంచి వస్తున్నారు. రీల్స్ నుంచి వచ్చేస్తారు, లేకపోతే ఫేస్బుక్ లో చూసి సెలెక్ట్ చేయొచ్చు మీరు. ఇన్స్టా రీల్స్ లోనే మీకు ఆడిషన్ అయిపోతుంది. ప్రభాస్ పక్కన హీరోయిన్ కూడా అలా వచ్చిన అమ్మాయి కదా మీకు. అమ్మాయి చాలా మంచి డాన్సర్. అవును, చాలా మంచి డాన్సర్ అమ్మాయి. నేను ఆ అమ్మాయి వీడియోస్ చూసాను కొన్ని. ఏదో అట్లాంటిది ఏదో ఉంది, పేరు మర్చిపోయాను అమ్మాయి. షీ ఇస్ వెరీ గుడ్, వెరీ నైస్ డాన్సర్. అదే సో అలా కూడా రావచ్చు. సోషల్ మీడియా అనేది ఈ రకంగా కూడా ఉపయోగపడుతుంది. అయ్యో చాలా. నాకు ముఖ్యంగా నాకు మిగతా సోషల్ మీడియా నేను ఎక్కువ చూడండి, నాకు కొంచెం బోరు. అంటే చాలా నెగిటివిటీ కూడా ఉంది, అనవసరం నెగిటివిటీ ఉంది, ఎక్కువ చెత్త వస్తుంది అనేది మనకి అకారణమైన నెగిటివిటీ. విమర్శ వేరు, ద్వేషం వేరు. ఇప్పుడు వెంకమూర్తి గారు మీ చొక్కా బాగాలేదండి, నాకు నచ్చలేదు, మీరు ఈ కలర్ కాకుండా వేరే చొక్కాలు వేసుకున్న అనేది విమర్శ. ఏంటి ఇంత దరిద్రం అని మాట్లాడాను అనుకోండి, అది చాలా అంటే కొంతమంది ఊరికి ఇప్పుడు మీరు ఫోటో పెడితే రాస్తాడు అంతే, నీ మొహానికి ఇదా ఊరికి. అంటే మనకు చూస్తే జాలేస్తుంది, అంటే వాడికి పాపం వేరే జీవితం లేదా, ఖాళీగా ఉన్నాడు. అలా ఆ నెగిటివిటీ తీసేస్తే చాలా మంచి టాలెంట్ని కూడా నేను సోషల్ మీడియాలోనే చూశాను. అవును, రీల్స్లో కానీ. ఇప్పుడు సమీరా భరద్వాజ్ రీల్స్ చూసేనే నేను సెలెక్ట్ చేశాను. అలాగే రూపాన్ని కూడా చాలా వరకు తన డాన్స్ రీల్స్ చూసి, తను పెట్టిన కొన్ని పోస్టులు చూసి, వాట్ ఎవర్ అమ్మ ఇంటర్వ్యూస్ చూసి, నివేతా థామస్ నేను అట్లాగే సెలెక్ట్ చేశాను. అదితి ఆఫ్ కోర్స్ తను పెద్ద పెద్ద సినిమాలే చేసింది. ఇప్పుడు ఇద్దరు ఒకే పేరుతో ఇద్దరు ఉండేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందేమో. రూప లక్ష్మి గారు ఉన్నారు, అది నేను లక్ష్మి గారిని పిలిచేవాడు సెట్ మీద. అవునా? ఈ తను రూప, ఆవిడ లక్ష్మి గారు, ఆవిడ నవ్వేవారు అనమాట. రకరకాల సమస్యలు వచ్చాయి ఈ సెట్ లో. నాకు దర్శన్ అని ఒక ఎడిటర్, ఒక అసిస్టెంట్ ఉన్నాడు, ఏడి దర్శన్. సో ఎప్పుడైనా దర్శన్ అంటే సార్ అనేవాడు, దర్శి కాదు నిన్ను కాదు. నేను దర్శన్ పిలిస్తే దర్శన్ రెస్పాండ్ అవుతుంటాడు. మాకు ఈసారి ఈ సినిమాలో గమ్మత్తుగా ఇద్దరిద్దరు కార్తీక్లు, ఇద్దరిద్దరు దర్శన్లు, ఇద్దరు రూపలు ఇలా వచ్చారు మన. ఇద్దరు ప్రవీణ్లు, నా డ్రైవర్ పేరు ప్రవీణ్, ఇంకో యాక్టర్ పేరు, అలా రకరకాల మంది. సో అలాంటి గమ్మత్తులు చాలా జరిగాయి. కానీ నేను నా సౌలభ్యం కోసం ఆవిడ లక్ష్మి, ఈవిడ రూప.